హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే మేతి చిక్కుడుగాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చిలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుగా ఫ్రై చేసుకొని ఇందులోనే మనం సన్నగా కట్ చేసిన చిక్కుడుకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపును కూడా వేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇది ఆయిల్లోనే మూత పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకుగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆయిల్తోనే ఇది చిక్కుడుకాయ అనేది మొత్తము కూడా ఉడికిపోతుంది. ఇందులోనే కొద్దిగా మనం సన్నగా కట్ చేసిన మెంతి కూరను కూడా తీసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర అనేది ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకొని బాగా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం సన్నగా కట్ చేసిన టమాటాలను అలాగే 1.5 స్పూన్ కారాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా మొత్తం ఆయిల్లో మగ్గి టమాటా మెత్తబడేంత వరకుగా ఉడికించుకోవాలి. ఇందులో టమాటా చూడండి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికితుంటే చిక్కబడే కొద్దీ ఇందులోనే కాస్తంత ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీ మొత్తానికి కూడా మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మసాలా మొత్తం అంతా ఉడికి బాగా కర్రీ మొత్తానికి కూడా బాగా పడుతుంది. ఇలా మొత్తము ఉడికిపోయిన తర్వాత ఇందులో వాటర్ అనేది లేకుండా మొత్తం ఇంకిపోయి ఉడికేంత వరకు ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటే మన మేతి చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా బాగా ఎంత గ్రేవీగా వచ్చిందో మేతి చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో.